హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమ్యా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో పోకో M3 Pro మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఇది ఆల్రెడీ మనకి తెలిసిన మొబైల్, ఆల్రెడీ గ్లోబల్గా కూడా అయితే లాంచ్ అయింది 1 month బ్యాక్. సేమ్ అదే మొబైల్ అయితే ఇండియాకి అయితే తీసుకొచ్చారు. సో ఈరోజు వీడియోలో దీని స్పెక్స్ ఏంటి, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదా, వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పి ఫుల్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వచ్చేసరికి బడ్జెట్ 5G ఫోన్, 15,000 రూపాయల లోపల వచ్చే 5G ఫోన్. దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 700 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది 15,000 రూపాయల లోపల గేమింగ్ కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక డిస్ప్లే చూసామంటే 6.5 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే తోడు వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇంకో కెమెరా అయితే మిస్ అవుతుంది. అది నార్మల్ గా 15,000 రూపాయలు దగ్గర ప్రైస్ లో వచ్చే ప్రతి పోకో ఫోన్ లో కూడా ఉంటాయి, కాకపోతే ఈ ఫోన్ అయితే లేదు. అదేంటంటే వైడ్ యాంగిల్ కెమెరా. సో ఆబ్వియస్లీ వీళ్ళు 5G అనే ఒక మార్క్ తీసుకొచ్చారు. 5G ఫోన్ తీసుకొస్తున్నారు కాబట్టి కొన్ని కాస్ట్ కటింగ్స్ అయితే చేయాలి. ఆ కాస్ట్ కటింగ్స్ లో ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి జస్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు. సో ఇది కొంచెం నాకు మైనస్ అనిపించింది. ఒక 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి ఉంటే బెటర్గా అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది జస్ట్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. నార్మల్ అన్ని పోకో ఫోన్స్ లాగా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికైతే లేదు. ఓన్లీ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక లాస్ట్లీ డిజైన్ చూసామంటే ఇది మీకు ప్లాస్టిక్ బ్యాక్ తోడు వస్తుంది. అండ్ ఓవరాల్ మొత్తం ప్లాస్టిక్ బాడీ అని చెప్పొచ్చు. అండ్ ఇక ఫ్రంట్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్కి వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక డిజైన్ వచ్చరికి ప్రతి పోకో ఫోన్ లో కూడా మనకి ఒక డిజైన్ యూనిక్నెస్ అయితే కనిపిస్తుంది. పోకో X3 కానివ్వండి, పోకో M3 కానివ్వండి, అండ్ ఇప్పుడు పోకో M3 Pro కూడా. సో డిజైన్ అయితే చూడడానికి మాత్రం చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నాకైతే డిజైన్ అయితే నచ్చింది. కొంతమందికి అయితే నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. IR బ్లాస్టర్ తోడు వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది. అండ్ ఇక ఈ ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజెస్ వచ్చరికి బేస్ వేరియంట్ వచ్చరికి 4+64GB, దీని ప్రైస్ వచ్చరికి 13,999 అయితే పెట్టారు. అండ్ ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది 6+128GB, దీని ప్రైస్ వచ్చరికి 15,999 అయితే పెట్టారు. ఫస్ట్ సేల్ లో ఇవి మీకు 500 రూపాయలు డిస్కౌంట్ తోటి అయితే వస్తాయి. 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. సో ఇంకా నన్ను అడిగితే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం 5G అనే ట్యాగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం ప్రాసెసర్ పరంగా అండ్ డిస్ప్లే పరంగా అయితే ఓకే, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా, కెమెరాస్ పరంగా మాత్రం ఆ బడ్జెట్లో ఈ ఫోన్ ఓకే అయితే కాదు. బెటర్ ఆ బడ్జెట్లో ఏదైనా 4G ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్ తీసుకునే కంటే నేనైతే సజెస్ట్ అయితే చేయను. ఒకవేళ మీకు చీప్లో 5G ఫోన్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ బెటర్ నేనైతే సజెస్ట్ అయితే చేయను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా కానీ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలో అర్థం కాకపోతే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టుకోండి. అది ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నారో, సో ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ కౌంట్ను కొంచెం పెంచండి. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్కి అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.